వినయ్ మర్డర్ గురించి అజయ్ మరియు ప్రియాకి తెలుస్తుందా? ప్రియాకి ఆల్రెడీ వినయ్ బాయ్ ఫ్రెండ్గా ఉండి కూడా అజయ్తో ఎందుకు క్లోజ్గా మూవ్ అవుతోంది? పెన్ మర్డర్ ఎపిసోడ్ 4. ప్రియా వినయ్తో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి కూడా అజయ్తో క్లోజ్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి మనం 2 నెలల వెనక్కి వెళ్ళాలి. ఒకరోజు వినయ్ అండ్ ప్రియా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉండగా, మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి అప్పుడే 3 years అయిపోయిందంటే అసలు నమ్మబుద్దే కావట్లేదు అని ప్రియా వినయ్తో అంటుంది. దానికి వినయ్, నువ్వు 3 years అయిపోయిందా అంటున్నావు, నాకు మాత్రం నిన్ను కలిసింది నిన్ననో మొన్ననో అన్నట్లు ఇప్పుడు కార్లో వెళ్తుంటే నిన్ను ఇంకా ఎలా ఇంప్రెస్ చేయాలో అని సతమతమవుతున్నట్టుగా ఉంది అని అంటాడు. అది విన్న ప్రియ సిగ్గుపడుతూ, ఇలా చెప్పేగా 3 years గడిపావు నాతో అని అంటుంది. దానికి వినయ్, నీతో ఇలా ఉంటే 3 ఏళ్ళేం కర్మ, 30 ఏళ్ళైనా ముచ్చటగా గడిపేస్తాను అని నవ్వుతూ అంటాడు. వినయ్ అన్న మాటకి ప్రియా, ఈ మాటలకేం తక్కువ లేదు అని సిగ్గుపడుతుంది. అలా వాళ్ళిద్దరూ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉండగా వినయ్ ఫోన్ మోగుతుంది. అబ్బా, ఇప్పుడెవరు మధ్యలో ఈ డిస్టర్బెన్స్ అని ప్రియా చిరాకుగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వినయ్ ఫోన్ని తీసి చూస్తుంది. ఫోన్ డిస్ప్లే పైన మాయా అని కనిపిస్తుంది. అది చూసిన వెంటనే ప్రియా మూడంతా మారిపోతుంది. అప్పటి వరకు నవ్వుతో ఉన్న ప్రియా మొహం కాస్త వికారంగా మారిపోతుంది. హే ప్రియా, కాల్ ఎందుకు కట్ చేసావు? ఫోన్ చేసింది ఎవరు అని వినయ్ అడుగుతాడు. దానికి ప్రియా, ఇంకెవరు చేస్తారులే ఈ టైంలో, ఆవిడ గారు తప్ప అని సీరియస్గా రిప్లై ఇస్తుంది. అది వినయ్ వెంటనే కాన్షియస్ అయ్యి, మాయా చేసిందా అని అడుగుతాడు. దానికి ప్రియా సీరియస్గా అని అంటుంది. మరి కాల్ ఎందుకు కట్ చేసావు అని వినయ్ ప్రియాని అడుగుతాడు. మరి ఏం చేయమంటావు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఏ టైం పడితే ఆ టైంలో కాల్ చేయడమేనా? ఇవాళ మన 3 years యానివర్సరీ అని తెలుసు కదా తనకి అని అంటుంది. యానివర్సరీ అయితే ఏంటిప్పుడు? అయినా అసలు నువ్వు కాల్ ఎందుకు కట్ చేసావు? తన విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా ఎందుకు వినవు నువ్వు? ఆ ఫోన్ ఇక్కడివ్వు అని వినయ్ కోపంతో ప్రియా చేతిలో ఉన్న తన ఫోన్ని లాక్కుని తన ఫ్రెండ్ మాయాకి కాల్ చేస్తాడు. హలో మాయా అని అంటాడు. దానికి తన ఫ్రెండ్ మాయా, డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది. లేదే, ఎందుకలా అడిగావు అని వినయ్ మాయతో అంటాడు. దానికి మాయా, కాల్ కట్ చేసావు కదా అందుకే అలా అడిగాను అని సమాధానమిస్తుంది. అది విన్న వినయ్ ప్రియా వైపు ఒక లుక్ ఇచ్చి, అదేం లేదే, బై మిస్టేక్ కట్ అయింది కానీ చెప్పు అని మాయాతో అంటాడు. అప్పుడు మాయా బాధ మరియు చిరాకుతో, ఈ యశ్వంత్ గాడి టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా, నా వల్ల కాదింకా అని అంటుంది. దానికి వినయ్ చిరాకుతో, మళ్ళీ ఏమైందే, ప్రతిరోజు ఇదో మోతైపోతుంది నాకు, ఏంటంటే వాడి గోల అని సీరియస్గా అంటాడు. చిరాకుతో ఉన్న మాయ, కొత్తగా ఏముంటుంది, నిన్నటి వరకేమో నేను ఇంట్లో వాడికి ఏమి చేసి పెట్టట్లేదని షో చేశాడు, ఇవాళేమో వాడేదో బిజినెస్ పెట్టుకోవడానికి మా నాన్న దగ్గర నుండి డబ్బులు తీసుకురమ్మని ఒక్కటే తప్పుతున్నాడు. పిచ్చికిపోతుంది. వద్దురా అంటే వాడికి తాగడం అలవాటు చేసావు, ఇప్పుడు వాడు రోజు అదే పనిగా తాగుతూ నన్ను చావగొడుతున్నాడు అని అంటుంది. అది విన్న వినయ్, ఇప్పుడు వాడేం పీకుడు బిజినెస్ పెడతాడంట, అయినా నేను వాడికి చాలాసార్లు చెప్పాను, తాగినప్పుడు సైలెంట్గా పడుకో, దాన్ని విసిగించొద్దు అని. నా ఈసారి మాత్రం వాడిని కుక్కను కొట్టినాడు కొడతాను, నువ్వు కానీ ఆపడానికి ట్రై చేసావో అని ఆపేస్తాడు. దానికి తన ఫ్రెండ్ మాయా, నువ్వేదైనా చేసుకో కానీ వాడు మాత్రం నా జోలికి రాకూడదు అని అంటుంది. దానికి వినయ్, మాటిస్తున్నా మాయా, ఇక నుండి వాడు నీ జోలికి రాడు అని అంటాడు. అది విన్న మాయ బాధతో, ఇలా చాలాసార్లు నువ్వు మాటిచ్చావురా, కానీ ఎటువంటి ఉపయోగం లేదు, వాడికి ఏదో చెప్తానని వస్తావు, ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి తాగుతారు, వాడేదో మత్తులో నువ్వు చెప్పినవి విని సరే అంటాడు, ఆ తర్వాత రోజు నుండి అంతా మామూలే, ఎన్నిసార్లు చూడలేదు మిమ్మల్ని అని ఎమోషనల్ అవుతుంది. మాయా,
నీకెలా చెప్పాలి? సరే విను, ఈసారి కాని వాడు నేను చెప్పింది వినకపోతే వాడిని చంపి నేను జైలుకి వెళ్తా, ఓకేనా అని సీరియస్గా అంటాడు. ఈ డిస్కషన్ అంతా సైలెంట్గా వింటున్న ప్రియ వినయ్ అన్న ఆ మాటకి కోపంతో, వాడిని చేసుకుని అది బాధపడటం ఎందుకు, వాడిని చంపి నువ్వు జైలుకి వెళ్ళడం ఎందుకు, మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంటే మీరే పెళ్లి చేసుకోవాల్సింది కదా అని కారు విండో నుండి బయటకు చూస్తూ వాళ్ళిద్దరికీ వినిపించేలా అంటుంది. ప్రియా అన్న మాటలను విన్న మాయ వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. దానికి కోపం వచ్చిన వినయ్, నీకేమైనా పిచ్చా, అసలేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని ప్రియాతో అంటాడు. దానికి ప్రియా, ఇప్పుడు నేనేం కొత్తగా అనలేదే అని అంటుంది. అప్పుడు వినయ్ ప్రియాతో, నీకు చాలాసార్లు చెప్పా మాయా మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని, అయినప్పటికీ తను వింటుందని తెలిసి కూడా నీ నోటికొచ్చినట్టు వాగితే తను ఫీల్ అవ్వదా అని సీరియస్గా అంటాడు. దానికి ప్రియా, అవ్వాలనే అన్నాను, ఇప్పుడేంటి, అదేదో ఫీల్ అయిపోతుందని ఇప్పుడు నువ్వు నన్ను అనకు, ఐఎమ్ ఇన్ అ గుడ్ మూడ్, అనవసరంగా ఈ టాపిక్ని ప్రొలాంగ్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు అని గట్టిగా చెప్తుంది. ఏంటి, ఇరిటేట్ చేస్తున్నానా? నోటికొచ్చినట్టు వాగేసి ఇప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకోకు. గుడ్ మూడ్ అండ్ ఎమోషన్స్ నీకే కాదు, అందరికీ ఉంటాయి. నీకు నువ్వు ఏదో ఊహించేసుకొని పక్కన వాళ్ళని అనటం కరెక్ట్ కాదు అని అంటాడు. ఆ మాటకి ప్రియ, ఇప్పుడు ఆవిడిని నేనేదో అనేస్తున్నా అని తమరు ఫీల్ అయిపోనక్కర్లేదు, ఆవిడిని నేనేమీ అనలేదు అని అంటుంది. ఏంటి, ఏం అనలేదా? నువ్వు మా ఇద్దరిని అనుమానిస్తున్నావు, ఆ మాత్రం అర్థం కానంత పిచ్చోండి అనుకుంటున్నావా అని వినయ్ సమాధానమిస్తాడు. అప్పుడు ప్రియ, నువ్వు ఆవిడ ఏం పిచ్చోడు కాదయ్యా, నిన్ను ప్రేమించినందుకు ప్రతిసారి నేను పిచ్చిదాన్ని అవుతున్నాను అని అంటుంది. దానికి వినయ్, నువ్వు పిచ్చిదానివా? ఎవరు నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? నీకెందుకు అలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు అని అంటాడు. అది విన్న ప్రియ, ఇందులో అర్థం కావడానికి ఏముంది, నేనేదో ఒక చిన్న మాట అంటే దానిని పట్టుకొని అర్థం పర్థం లేకుండా ఇందాక నుండి నాతో వాదిస్తున్నావు నువ్వు, ఇది చాలదా నేను పిచ్చిదానిని అవుతున్నా అని చెప్పడానికి అని అంటుంది. ఇదేనా ప్రియా నువ్వు 3 years నుండి నన్ను అర్థం చేసుకున్నది? అది ఫోన్ చేసిన ప్రతిసారి ఇదే గోల, ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా అని వినయ్ ప్రియాతో అంటాడు. దానికి ప్రియా, ఆహా, దాని విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని నేను ఎంత మొత్తుకున్నా నువ్వు నా మాట వింటున్నావా, నన్ను అంటున్నావు అని అంటుంది. అప్పుడు వినయ్, ఓకే అయితే ఇప్పుడేమంటావు? అది ఎంత బాధపడుతున్నా, వాడు దానిని ఎంత హింస పెడుతున్నా నాకేం పట్టనట్టు ఉండాలి, అప్పుడు తమరు హ్యాపీ, అంతేగా? అది నా వల్ల కాదు కాబట్టి నేను నీతో పడాలి, అదేగా నువ్వు అనేది అని అంటాడు. నేననటమేంటి, నీకు తెలీదా? పెళ్ళైంది దానికి. ప్రతిసారి అది నీకు ఫోన్ చేసి అదేదో బాధల్లో ఉందని నీ దగ్గర ఏడ్చి నువ్వేదో పెద్ద ఉద్ధరించేవాడిలా హామీలిచ్చి దాని మొగుడిని నువ్వేదో ఒకటి అని దానికి బాధపడి ఈ సోదంతా అవసరమా? ఇవన్నీ అది నీకు కాల్ చేయడం వల్లే అవుతున్నాయి. పెళ్ళయ్యాక భార్య వేరే ఎవరితోనో బాధలు చెప్పుకుంటూ కూర్చుంటే ఏ మొగుడికైనా కాల్తుంది. మరి వాడికి కోపం రావడంలో తప్పే ఉంది? నువ్వు చేసిన దాంట్లో కరెక్ట్ ఏముంది అని ప్రియ కోపంగా వినయ్తో అంటుంది. వాడే చక్కగా ఉంటే నాకు ఫోన్ చేసి బాధపడాల్సిన అవసరం దానికే ఉంటుంది. వాడొక ఎదవలా తయారయ్యాడు కాబట్టే ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన నాకు చెప్పుకుంటోంది. అది నీకు తప్పుగా కనిపిస్తోంది అని వినయ్ తురుసుగా అంటాడు. దానికి ప్రియ, వాడు మీ మధ్యలో ఏం చూశాడో ఏమో అంతలా ఫీల్ అవుతున్నాడు అని అనుమానంగా అంటుంది. వెంటనే వినయ్ కోపంతో కార్ని సడన్ గా ఆపి, ప్రియా హోల్డ్ యువర్ టంగ్, నువ్వు నీ ఎక్స్ కలిసినప్పుడు నేనెప్పుడు ఇలా నిన్ను అనలేదు, జస్ట్ గెట్ లాస్ట్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అని ప్రియా మీద అరుస్తాడు. దానికి ప్రియా, దానికోసం నన్ను రోడ్డు మధ్యలోనే కార్ ఆపేసి దిగిపోమంటున్నావు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశా, అందుకే దానితో క్లోజ్గా ఉండొద్దని మొత్తుకున్నా, చివరికి అదే జరిగింది, జస్ట్ గో టు హెల్ అని చెప్పి ప్రియ కార్ దిగి కారు డోర్ని గట్టిగా వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి కోపంతో వినయ్ తనలో తానే, గో టు హెల్లా, నాకేం అవసరం, నడుచుకుంటూ వెళుతున్నది నువ్వు, హెల్ నీకు నాకు కాదు అని అనుకుంటాడు. ఇంతలో వెనక నుండి ఒక పెద్ద ట్రక్ హార్న్ కొడుతుంది.
మరోవైపు ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకొస్తే అజయ్ ఒక ట్రక్ డ్రైవర్కి కాల్ చేసి, రేయ్ వాణ్ణి వేసేసావా అని అడుగుతాడు. దానికి ఆ డ్రైవర్, లేదు సార్, జస్ట్ మిస్ అయింది అని సమాధానం ఇస్తాడు. దానికి అజయ్, ఏంటి మిస్ అయిందా? నీకొక చిన్న పని అప్పి చెప్తే మిస్ అయిందని సింపుల్ గా చెప్తున్నావా అని సీరియస్ అవుతాడు. అది విన్న డ్రైవర్, సార్ సార్ సింపుల్ గా మిస్ అవడం కాదు సార్, దాదాపు పని అయిపోయిందనే టైంలో స్టీరింగ్ నా చేతి నుండి జారిపోయింది. అప్పటికి వాడిని గుద్దడానికి నేను ట్రై చేశాను సార్, కానీ వాడు పక్కనే ఉన్న ఘాట్ రోడ్ లోకి వాడి కార్ని షార్ప్ గా కట్ చేసి తప్పించుకున్నాడు. నా ట్రక్ బోల్తా పడిపోయింది. నేనే ఎలాగో కష్టపడి బయటపడ్డాను అని చెప్పుకొస్తాడు. అప్పుడు అజయ్, ఏంటి వీడు చెప్పేదంతా నిజమా? మరి వాడి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని తనలో తానే అనుకుంటాడు. అజయ్ వినయ్ని ఎందుకు చంపాలనుకున్నాడు? వినయ్ చావుకి కారణం అజయ్ పంపిన ట్రక్ డ్రైవర్ కాకపోతే మరి ఇంకెవరు? తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి.